సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సైదులు చెప్పండి, ఖమ్మం జిల్లా రైతు ప్రభాకర్ ఆత్మహత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. ఇది ఆత్మహత్య కాదు, బీఆర్ఎస్ నేతలే దగ్గరుండి మరీ రిహార్సల్స్ చేయించి మరీ వీడియో తీసి ఆయన ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారు అని చెప్పి కూడా పోలీసులు కూడా గుర్తించారు. సో ప్రస్తుతానికి అసలు ఈ కేసు విషయంలో ఏం జరిగింది? ప్రియా, ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో ఈ మధ్యకాలంలో చూసాం రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్య ఘటనలో కొత్త ట్విస్ట్ ఒకటి బయటకు వచ్చింది. రైతు ప్రభాకర్ ఆత్మహత్యకు గల కారణాలు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఇద్దరు వ్యక్తులని పోలీసులు గుర్తించారు. వారిలో నవీన్, రజనీ వీళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ చెందిన నాయకులుగా కూడా స్థానికులు చెప్తున్నారు. పోలీసులు కూడా గుర్తించారు. వీరి ప్రోత్సాహంతోనే రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు గుర్తించారు. ప్రభాకర్ తోటి రిహార్సల్స్ చేపించి మరీ ఆత్మహత్యకు ప్రేరేపించారని చెప్పేసి ఇప్పటికే పోలీసులు కూడా గుర్తించి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నవీన్, రజనీ ఇద్దరు కూడా పరారులో ఉన్నారు. వారు ఎవరు ఏంటి అనేది కూడా పోలీసులు మొత్తం ఆరా తీశారు. వారిద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులుగా కూడా గుర్తించారు. ఖచ్చితంగా అటువంటి వారిపై ఖచ్చితంగా కేసులు నమోదు చేసి ఇటువంటి ఘటనలు మరోసారి చోటు చేసుకోకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే చింతకాని మండలం పోలీసులు చెప్తున్నారు. సో దీనిపై ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా జరిగిన ఘటనపై, ప్రభాకర్ ఆత్మహత్యకు గల ఘటనపై ఇప్పటికే ఆరా తీశారు. ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా రైతులకు సంబంధించిన సమస్యలు ఏదున్నా సరే నేరుగా ఇటు ప్రజాప్రతినిధులకు కానీ అధికారులకు కానీ చెప్పుకునే రైట్స్ ఉన్నాయి కాబట్టి సో ఎందుకు రైతు ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆరా తీశారు. జరిగిన ఘటన ఖచ్చితంగా నివేదిక ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యం కనిపించింది. సో ఇక దీనిపై పూర్తి స్థాయిలో పోలీసులు కూడా రైతు ప్రభాకర్ ఆత్మహత్య గల కారణాలని మొత్తం కూడా ఆరా తీశారు. సో గత కొన్ని రోజులుగా రైతు ప్రభాకర్ని చింతకాని మండలానికి చెందినటువంటి నవీన్, రజనీ ఇద్దరు కూడా అతనికి ఉన్నటువంటి భూమి సమస్య ఏదైతే ఉందో ఆ భూమి సమస్యని ఒక వీడియో రూపంలో తీద్దాము, ఆ రిహార్సల్స్ కూడా ఎలా చేయాలి, రైతు ప్రభాకర్ కూడా ఎలా మాట్లాడాలి, ఎలా అతను యొక్క పురుగుల మందు తాగే విధానాన్ని అన్నింటిని కూడా రిహార్సల్స్ చేసి మరి ఒక నిండు ప్రాణాన్ని తీసినట్టుగా కూడా పోలీసులు చెబుతున్నారు. సో దీనిపై ఇటు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. కొద్దిసేపటి క్రితమే రైతు కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జరిగిన ఘటనని చాలా బాధాకరం అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండించారు. సో ఇలాంటి ఘటనలు మరోసారి చోటు చేసుకోకుండా ఉండాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేశాయి. సో రైతులకు సంబంధించిన సమస్యలు ఏదైనా సరే నేరుగా ప్రభుత్వ కార్యాలయాలకు రావచ్చు, చెప్పుకోవచ్చు, ఖచ్చితంగా సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యం కనిపించింది. ఎందుకంటే చూసాం మనము సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతే ధ్యేయంగా రైతు ప్రభుత్వం అని చెప్పేసి రైతులకు సంబంధించిన రుణమాఫీ కూడా మనకు నెక్స్ట్ మంత్ కూడా చేయబోతున్నారు. ఇలాంటి ఆనందదాయకమైన పరిస్థితుల్లో రైతు ప్రభాకర్ని ఎందుకు ఈ విధంగా ప్రేరేపించారు బీఆర్ఎస్ నాయకులు? ఒక కుళ్ళుతోటి, ఒక కుట్రతోటి ప్రభుత్వాన్ని బదనం చేసేందుకు ఈ విధంగా రజనీ, సవీల్ వీళ్ళిద్దరు కలిసి కూడా రైతు ప్రభాకర్ని ప్రేరేపించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. కాబట్టి అలా అటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా ఖండిస్తుంది. ఖచ్చితంగా అటువంటి వారు ఇంకెవరో రైతుకైనా సరే ఇలాంటి ప్రేరేపిస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఇవి ఆగిపోతే, లేదంటే చాలా ఘటనలు ఇలా చోటు చేసుకుంటున్నాయి. కొందరు కావాలని రైతులు రెచ్చగొడుతున్నారని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం